చీకటి తప్ప వెలుగును చూడలేని ఇక్కడ పిల్లల పాలిట మీ జ్యోతి ఒక దీపం అని చెప్పొచ్చు. ఆటలతోనూ పాటలతోనూ తన గుడ్డితనం మరిచిపోవడమే కాక వాళ్ళు కూడా ఆ లోపాన్ని మరిచిపోయేటట్టు చేస్తుంది. అన్నయ్య, నువ్వెప్పుడొచ్చా? వచ్చింది నేనని ఎలా గుర్తుపట్టావమ్మా? నువ్వు వాడే సెంటు వాసంతో నువ్వెక్కడున్నా సరే కనిపెట్టేయగలను. కూర్చో అన్నయ్య, కాఫీ తీసుకొస్తానుండు. కాఫీ నువ్వు తేవటం ఏంటమ్మా? నువ్వేం కంగారు పడకన్నయ్యా. ఇక్కడి నుంచి 3 అడుగులు వేస్తే టేబుల్, కుడి వైపున ఫ్లాస్కో, దానికి ఎడం వైపున కప్పు. ఇలా కాఫీ పోసి మళ్ళా వెనక్కి 3 అడుగులు వేస్తే నువ్వు కూర్చున్న మంచం. కరెక్టేనా? కరెక్టేనమ్మా. కాఫీ తీసుకో. కూర్చో అమ్మా. అమ్మా జ్యోతి, నువ్వు ఇలా పనులు చేసుకుంటుంటే పొరపాటు నీకు ఏదైనా చిన్న దెబ్బ తగిలినా నేను భరించలేనమ్మా. అయినా ఒంటరిగా నువ్వు ఇక్కడ ఎందుకు? మనోళ్ళనే మన ఇంట్లోనే నాతో పాటే. ఇక్కడ అంతా గుడ్డివాళ్ళు, అందరిలోనూ ఒకదానిగా వ్యత్యాసాలు వేలెత్తి చూపడాలు లేకుండా హాయిగా ఉంటున్నాను. నీతో కనుక అక్కడికొస్తే పాపం లాయర్ గారి చెల్లులు గుడ్డి పిల్ల అంటూ వింతగా విచిత్రంగా చూస్తూ జాలి సానుభూతి చూపిస్తారు ప్రతి వాళ్ళు. అది భరించడం కష్టం. కాదంటావా అన్నయ్య? నిజమేనమ్మా. మనసు లేని మనుషులు మాటలతో చూపించే జాలి కన్నా నటనతో చూపించే సానుభూతి పొందడం చాలా దురదృష్టం. అలాంటి పరిస్థితి నీకెప్పుడూ కలగకూడదమ్మా. బాయ్ బాయ్. నువ్వు నాకు టాటా చెప్పడానికి చెయ్యి ఊపపోయి ఆగిపోయావు, అవునా? అన్నయ్య, నువ్వు హారన్ శబ్దం చేసుకుంటూ వెళ్ళు. ఆ శబ్దం దూరం అవటాన్ని బట్టి నువ్వు వెళ్ళడం నాకు తెలుస్తుంది. ఓకే? ఓకే. సిటీస్ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ డిమోరలైజ్డ్. ది హిందూ, కోర్టులో బయటపడ్డ నాగరాజు చరిత్ర, ఆంధ్ర పత్రిక, ప్రముఖ పారిశ్రామికవేత్త నాగరాజు రాసలీలలు బట్టబయలు, ఆంధ్రజ్యోతి, అన్ని ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద అక్షరాలు వేశారు బాస్. ఆ విద్యాసాగర్ గాడు నా పరువు మర్యాదల్ని 10 మందిలోనూ భగ్గుమనిపించి బూడిద చేశాడు. అలాంటి వాడిని క్షమించడం మన ఫిలాసఫీ కాదు. బాస్, మీ ఫిలాసఫీ తెలుసున్న వాడిని నేను. ఆ సాగర్ గారి విషయం నాకు వదిలేయండి. థ్యాంక్ యూ బాస్. ఏదో చేస్తానని చెప్పి పోజులు కొట్టి చావు దెబ్బలు తినొచ్చారు. మన వాళ్ళని చెప్తున్నావు, సిగ్గులేదు? ఎవరే విషయంలోనైనా సమయం సందర్భం చూసి కాటేయడం మన ఫిలాసఫీ. అందుకే మన పేరు నాగరాజురా. Take it. Out. ఏమిటి బారిస్టర్ గారు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఏ కేసు గురించి? మ్యారేజ్ అనే కేసు గురించి. ఆ కేసు గురించి ఆలోచించడం దేనికి? వెంటనే టేకప్ చేయొచ్చుగా. తొందర పడితే పప్పులో కాలేయచ్చు. నేను అడిగేదానికి జవాబు చెప్పు. నేను టేకప్ చేయబోయే మ్యారేజ్ కేసులో
నిన్ను క్లయింట్ గా ఎన్నుకోవచ్చో లేదో డిసైడ్ చేస్తాను. ఆల్ రైట్, అడుగు. మంచి వంటగత్తి అయిన భార్య కావాలనుకుంటే చైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. మంచి సెక్రటరీ కావాలనుకుంటే ఇంగ్లీష్ లేడీని చేసుకోవాలి. మంచి కంపెనీ ఇచ్చే అమ్మాయి కావాలనుకుంటే అమెరికన్ పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి. ఇక ఏం కావాలనుకుంటే ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో చెప్పు. పుట్టబోయే పిల్లలకి మంచి తల్లి కావాలనుకుంటే ఈ దేశం అమ్మాయిని చేసుకోవాలి. ఎంతమంది పిల్లల్ని కనాలనుకుంటున్నావు? లాయర్ గారు, మీరు నా తరఫున వాదించాలండి.